హలో పిల్లలు, చాలా సంతోషంగా ఉంది నూతనమైన సిరీస్తో మీ ముందుకు రావడాన్ని బట్టి. కానీ నేను టైటిల్ చెప్పే ముందుగా మీకు ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జీవించిన కాలం తరువాత ఒక స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. వారి జీవితాన్ని ప్రార్థనలోనూ నేర్చుకోవడంలో ఇంకా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే దాంట్లో గడిపారు. వాళ్ళు అనుకున్నారు, ఇలా దేవునికి దగ్గరగా జీవించాలంటే ప్రపంచానికి ప్రపంచానికి దూరంగా ఉండాలని. సో వాళ్ళు చాలా నెమ్మది కలిగిన స్థలాల్లో, అలాగే ఈ నాయిస్ ఉండేటటువంటి స్థలాల్లో కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. అయితే వాళ్ళు చాలా ఆత్మీయమైన శిక్షణను వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒంటరిగా సమయాలు గడుపుతూ, ప్రజలకు దూరంగా దేవుని గురించి ఆలోచిస్తూ, బైబిల్ని చదువుతూ, అనేకమైన విషయాలు దేవుని గురించి నేర్చుకుంటూ జీవించారు. అయితే వాళ్ళు చాలా సింపుల్గా జీవించే వాళ్ళు, ఎంతో ఒత్తిడికి కూడా వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క జీవితం అంతా దేవుని మీద, ఈ ముఖ్యమైనది ఏంటో దాని మీద ఫోకస్ చేశారు. వాళ్ళు అలా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక జనాల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉండేవాళ్ళు. దేవుని తెలుసుకునే వాళ్ళకు వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో, వాళ్ళు దేవుని గురించి తెగుతూ, దేవుని ప్రేమిస్తూ, ప్రజలను కూడా ప్రేమిస్తూ నేర్చుకున్నవి పంచుకునేవాళ్ళు. సమయం గడిచిన కొలది వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాన్ని ఆత్మీయమైన శిక్షణగా పరిగణించారు. వాక్యం చెబుతూ ఉన్నది, మనము దేవుడు మనకిచ్చిన దాని ఆ యొక్క బహుమానం వైపు పరిగెత్తుకొని వెళ్ళాలి. క్రీస్తు చేసినందుకు ఉన్నతమైన పిలుపుకు తగినటువంటి జీవితాన్ని ప్రజల వల్ల దేవుని మీద వాళ్ళ దృష్టిని సారించేలాగా ముందుకెళ్లారో మనం కూడా ముందుకు వెళ్లాల్సిన వారమై ఉన్నాం. ప్రెస్ అనేటటువంటి దాని మీద మనం అధ్యయనం చేద్దాము. ఈరోజు మన యొక్క సిరీస్ టైటిల్ ఏంటంటే ఆత్మీయమైన శిక్షణ. ఈ ఆత్మీయమైన శిక్షణలో మీకు మేము 5 ఆత్మీయమైన శిక్షణ గురించి నేర్పిస్తాము. PRESS, దీని గురించి మనం నేర్చుకుందాము. మొదటి లెటర్ P మనకు ప్రార్థన గురించి నేర్పిస్తుంది. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడేది. దేవునితో మనం మాట్లాడచ్చు ఎప్పుడైనా కానీ. ఓకే, ఇక్కడ మనం చూద్దాము. ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన సమయం దేవునితో మాట్లాడడానికి నువ్వు లేచినప్పుడు అనుకున్నావా? నో, కానీ చాలా బాగుంది. అది ఎలా చేయాలి? ఓకే, మనము దేవునికి ఒక మంచి సమయాన్ని చూసుకొని ఉదయాన్నే లేచినప్పుడు గుడ్ మార్నింగ్ జీసస్, ఆయన్ను మనతో ఉండమని, రోజంతా మనకి సహాయం చేయమని అడగాలి. అది దేవునితోటి థ్యాంక్ యూ గాడ్, నువ్వు నాకు ఇచ్చిన అన్నిటిని బట్టి నీకు వందనాలని మనం చెప్పాలి. మన బైబిల్ మెమరీ వర్స్ చెప్పినట్లు కీర్తనలు 55:17లో ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున దేవునికి నేను స్తుతించేదను, ఆయన నాకు స్వరం. ఏం చెప్పాలి ఈ ప్రార్థనలో? ఓకే, ఇప్పుడు నీకు ఎలాగైనా కానీ దేవుడు, నువ్వు వెళ్ళినా దేవుడు వింటాడు. ఉదయాన్నే, దేవా ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీ యొక్క నడిపింపుకు వందనాలు. తర్వాత మనం తినేటప్పుడు, దేవా ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు వందనాలని నువ్వు ప్రార్థన చేయవచ్చు. మనం పడుకునేటప్పుడు, ఓకే నాకు ఈ రోజంతా తోడుగా ఉండి నీ మంచితనంలో నన్ను కాపాడినందుకు నీకు వందనాలని చెప్పొచ్చు. ఓ, నేను ఇంకా ఎక్కువ చెప్పాలా? ఓకే, కానే కాదు, నీ ప్రార్థన చిన్నగా ఉన్నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ ప్రార్థనను. నువ్వు ఎక్కువ చేసినప్పుడు ఇంకా నువ్వు దేవుని దగ్గర అవుతావు. నేను మర్చిపోతే అది పర్వాలేదు, అందరూ మర్చిపోతారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ నేను ప్రేయర్ చేయాలని ఉంటుందా? నాకు అది అవసరపడుతుంది. ఓకే, నా దగ్గర ఉంది. చూడండి, ఇక్కడ ఒక ఐడియా ఉంది. ప్రేయర్ జర్నల్ అని చెప్తాము, ఒక పుస్తకము. దాంట్లో నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి రాసావో రాసుకోవచ్చు. దేవుడు నా కొరకు సమస్తం చేశారని నేను ఇక్కడ రాసుకున్నాను, చూసారా? ఓకే, దానికి మీరు కలర్స్ ఎలా ఇవ్వచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత స్టిక్కర్స్ కూడా నువ్వు కావాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండని పెట్టుకోవచ్చు. ఓ, నేను ఈరోజు రాత్రికి ప్రారంభించవచ్చా? నాకు స్టిక్కర్స్ కావాలి. ఓ, నిజంగానే ఏం చెప్పాలనుకుంటున్నా విషయంతో? ఓ, నేను దేవునికి, నా కుటుంబం కొరకు, నాకు టెడ్డీబేర్ కొరకు, ఓ నా ఫుడ్ కోసం. ఓ దేవి, చాలా అద్భుతమైనవి. మీ కుటుంబం కొరకు దేవునికి నువ్వు వందనాలు చెల్లించవచ్చు. ఆత్మీయమైనటువంటి శిక్షణ ప్రార్థన ద్వారా. అవును పిల్లలు, మనము ప్రతిరోజు కూడా బహుమానం వైపుకు ఆత్మీయ శిక్షణలో ముందుకు వెళ్ళాలి. ఈరోజు మనం ఆత్మీయమైనటువంటి శిక్షణ గురించి, ప్రార్థన గురించి నేర్చుకున్నాము. ప్రతిరోజు ప్రార్థన గురించి చాలా అవసరమైంది. నేను ప్రార్థన చేసేటప్పుడు నేను నాతో మాట్లాడట్లేదు, లేకపోతే గాలితో మాట్లాడట్లేదు. నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలుసు దేవుడు నాకు వింటున్నాడని, ఆయన నాతో మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. దేవుడు మన స్వరాన్ని వినాలని ఆశపడేవాడు. వాక్యం చెబుతుంది, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేసినప్పుడు
ఆయన నా స్వరమును వినేవాడయ్యున్నాడు. ఓకే, దేవుడు మన ప్రార్థన వినేవాడయ్యున్నాడు. ఆయన మనలందు ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకుందాం ప్రతిరోజు ప్రార్థించడానికి. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, నేను నీకు దగ్గరగా రావాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి. నిన్ను ప్రతి విషయంలో కూడా ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళడానికి, ప్రతిరోజు ప్రార్థించడానికి సహాయం చేయండి. కీర్తనకారుడు చెప్పినట్లు ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నీకు ప్రార్థన చేస్తాను. ఆత్మీయమైన శిక్షణ ప్రార్థనను నేను ప్రాక్టీస్ చేస్తాను. ఈ స్నామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.